రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు వారానికి 2 పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన మేర గదులను నిర్మించాలని సూచించారు. అంతేకాకుండా స్కూళ్లలో సోలార్ కిచెన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్లో చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏడాది ప్రభుత్వం పాఠశాలల్లో 48,000 మంది చేరారని సీఎంకు వివరించారు అధికారులు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరగడంపై అధికారులను ప్రశంసించారు సీఎం. ఇంటర్మీడియట్ తర్వాత జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందొచ్చని అభిప్రాయపడ్డారు.